అందరికీ హాయ్, వెల్కమ్ టు తెలుగు జాబిఫై. ఇప్పుడు కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సిడబ్ల్యూసి రిక్రూట్మెంట్. సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి అయితే మనకి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ 2 పోస్ట్లో ఉన్నాయి, 2 వేకెన్సీస్ టైప్స్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ సెకండ్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్భాష. సో ఈ 2 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 16 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మాత్రం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు కేటగిరీ వైజ్గా మనం ఎలిజిబిలిటీని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి మనకి ఎలాంటి రిలవెంట్ డిగ్రీ అయినా ఉండాలి. దాంతోపాటు 1 year కోర్స్ ఆఫ్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ లేదంటే మనకి సెక్రటేరియల్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. దాంతోపాటు మనకి 80 words per minute స్పీకింగ్ ఉండాలి అండ్ 40 words per minute టైపింగ్ ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు కూడా మనకి స్కిల్ టెస్ట్ పెడతారు. అందులో ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట మనకి. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మనకి ఏదైనా సరే డిగ్రీ ఉండాలి, బట్ దాంట్లో హిందీ అనేది మనకి ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. బిఏ హిందీ చేసినా ఇంకా బెస్ట్ అది. కానీ డిగ్రీ తీసుకుంటే మాత్రం ఆ డిగ్రీలో బిఏ అనేది అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి మన 3 yearsలో ఒక్కసారైనా హిందీ అనే సబ్జెక్ట్ మనం చదువు ఉండాలి అనమాట. అది ఉంటే మాత్రమే ఎలిజిబిలిటీ దీనికి, లేకపోతే మాత్రం ఈ పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ మాత్రం కాదు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి November 15th అనేది లాస్ట్ డేట్. దీనికి గుర్తుపెట్టుకోండి, November 15th లాస్ట్ డేట్. మీ ఎలిజిబిలిటీ దీనికి మ్యాచ్ అయితే మాత్రం పక్కా అప్లై చేసేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయకండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి SC, ST, ఉమెన్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్టర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మాత్రం మనకి 500 rupees ఫీజు అయితే ఉంది. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 1350 rupees. ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవడం బెటర్. అండ్ సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి కేటగిరీ వైజ్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ కేటగిరీకి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంది. ఆన్లైన్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్లో నేను చెప్పాను కదా 40 words per minute అని టైపింగ్, స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్భాషకి మాత్రం ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుంది. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పక్క మనకి యూజీసీ నుండి మనం ఏదైతే బిఏ హిందీ అని చెప్పాము కదా, ఆ సర్టిఫికేట్ మనకి కంపల్సరీ ఉండాలి. వాళ్ళు తీసుకునేదే హిందీ మీద కాబట్టి అది ఉంటే మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బిఏ హిందీ తీసుకున్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటున్నా అంటే ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేసింది బిఏ హిందీ అన్నారు. సో చాలా రేర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారనమాట. కాబట్టి మనం అప్లై చేసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాకు టైపింగ్ రాదు అని టెన్షన్ పడే వాళ్ళకి చెప్తున్నాం ఒక న్యూస్ ఏంటంటే, రిలాక్స్ న్యూస్ ఏంటంటే, ఇంకా మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ డేట్ మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఈ రోజు నుండి మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేసినా డైలీ 1 hour చేసినా కానీ మీరు అప్పటికల్లా పికప్ అయిపోతారు. ఎగ్జామ్ టైం కల్లా మీకు వచ్చేస్తుంది. అండ్ ఆన్లైన్ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి ఎగ్జామ్ లోపల. అవి డీటెయిల్గా మీకు నోటిఫికేషన్లో ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది దీనికి. మినిమం ఏజ్ అనేది 18 years నుండి మ్యాక్సిమం ఏజ్ 28 years. కేటగిరీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, కేటగిరీ వైజ్గా వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎక్సెప్షన్స్ ఏంటివి, ఇవన్నీ వాళ్ళు డీటెయిల్గా పీడిఎఫ్లో అయితే ఇచ్చారు. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే మెన్షన్ చేశాను. అందులోకి వెళ్ళి మీరు డీటెయిల్గా మీ ఎలిజిబిలిటీకి తగ్గ మీ కేటగిరీ వైజ్గా మీకు ఎలా ఉందనేది మీరు అన్నీ క్లియర్గా చదువుకోండి. నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ కాకపోతే చాలా కేటగిరీస్ వాళ్ళు ఉంటారు. అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంతీ అయిపోతుంది.
సో ఎవరికి తగ్గది వాళ్ళు వెళ్ళి మీరు అందులో మొత్తం చూసారనుకోండి, మీ ఎలిజిబిలిటీకి వైజ్గా మీరు చూసుకుంటే మీకే ఇంకా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలని మళ్ళీ ఇంకో ఛానల్ చూడాల్సిన అవసరం లేదు. అందులోనే వాళ్ళు హౌ టు అప్లై అని ఒక పేజ్ ఇచ్చారు, అందులో మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ అయితే ఉంది మనం ఎలా అప్లై చేసుకోవాలనేది. అప్లై చేసుకోండి. అండ్ 1350 రూపీస్ కాబట్టి జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత కూడా మీరు పక్కాగా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది నాన్ రీఫండబుల్ కాబట్టి చెప్తున్నాను. సెలెక్షన్ ప్రాసెస్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడే చెప్పేశాను కాబట్టి అందులో ఇంకా మెన్షన్ చేశారు, మీరు ఇంకా క్లియర్గా చదువుకోండి. అండి ఈరోజు జాబ్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఇంకో కొత్త జాబ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. కాకపోతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఛానల్ న్యూగా క్రియేట్ చేశాను కాబట్టి అందులో సబ్స్క్రైబర్సే లేరు కదా, ఎందుకులే సబ్స్క్రైబ్ చేసుకోవడం అని మాత్రం అనుకోకండి. నాకు కూడా ఒక సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు జాబిఫై.